సని స ని స దని దని సా మామ మామ మా మగ మగ మద సా సని స ని స దని దని సా మామ మామ మా మగ మగ మద సా గా గ గ గ గ మగ సని దని సా సా స సా స సా ద సని ద మగ సా సగమా గమద మదని దని సా గమ దని సని దని సా తీలాల రతనాలమయమా నీలాల రతనాలమయమా సువర్ణ సునీలమా సూర్యకాంత పద్మరాగమా నీలాల రతనాలమయమా. పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయంలో 1వ వచనం. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయండి. ప్రార్థించుకుందాం. ప్రభా వందనములు తండ్రి, వాక్య భాగంలో ఉన్న రోజుల సత్యాలు క్రీస్తు యేసునందు మీరు మాకు అనుగ్రహించిన నీతిని వివరించడానికి ప్రభా ఈ సమయాన్ని పరిశుద్ధులకు తెలియపరచడానికి, మీ ఘనమైన నామాన్ని తెలియపరచడానికి ప్రభా ఈ సమయాన్ని ఇచ్చినందుకు లోతైన మార్గాల్లో ఆత్మ నిలబెట్టి ప్రభు మీరు ఘనత పొందండి తండ్రి. అర్థం చేసుకోగలిగే జ్ఞానాత్మతో నింపండి, నన్ను కూడా నీ జ్ఞానాత్మతో నింపండి. మీ సత్యాన్ని రివీల్ చేయడానికి కావలసిన మీ కృపను నాకు ఇవ్వండి. సర్వ సత్యంలోనికి నడిపిస్తానని నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సర్వ జ్ఞానంలోనికి నడిపిస్తానని చెప్పిన నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ జ్ఞానాత్మని ఆత్మ కుమరించండి. మీ జ్ఞానాన్ని ఆత్మ కుమరించకపోతే ప్రభా నీ బిడ్డలకి చెప్పగలటానికి ఆ సామర్థ్యం నాకుండదు కనుక నన్ను నీకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఎప్పుడు ఈ వాక్య భాగాన్ని నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈ వాక్య భాగాన్ని మీ ముందు మొట్టమొదటిసారిగా చెప్తున్నాను. ఈ వాక్య భాగాన్ని మీతో చెప్తున్నప్పుడు మీరు దయచేసి పాయింట్స్ వైజ్ లో ఉంటుంది కాబట్టి పాయింట్స్ మీరు రాసుకోండి. అర్థం చేసుకోవడానికి కూడా మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా, ఎక్కడ మధ్య మధ్యలో మాట్లాడుకోకుండా మ్యూట్ చేసుకోండి దయచేసి. ఈ వాక్య భాగాన్ని నేను రాత్రికాల సమయంలో నేను ధ్యానించుకున్న వాక్య భాగం. నేను రాత్రి వరకు నాకు ఏ వాక్య భాగం రాలేదు. నాకు దేవుని బతులాడుకుంటున్నాను. బతులాడుకున్నప్పుడు ఈ వాక్య భాగాన్ని నాకు చూపించినప్పుడు ఈ వాక్య భాగాన్ని ఈ మధ్యలో పెడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా పాయింట్స్ వైజ్ ఉంటుంది కాబట్టి కథ కాదు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి, నీతి అనేది అది క్రీస్తు కలవరి శిలువ నుంచి ప్రవహించింది. దేవుని నీతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలవరి శిలువ నుంచి ప్రవహించింది. ఆ నీతి ఎవరికి అర్థమవుతుందంటే, ఒక హృదయం ప్రభువుని అంగీకరించినప్పుడు అది అర్థమవుతుంది. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించకపోతే ఇప్పుడు నేను చెప్పి చెత్తలా ఉంటుంది, చెత్తను తెచ్చి మీ మధ్యలో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఒక హృదయం యథార్థవంతుడు ఎవరైన హృదయం, పరిశుద్ధులైన హృదయం దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపడినప్పుడు అటువంటి వారికి ఈ యొక్క వాక్యం ఎంతో ఆత్మకి ఆహారంగా ఉంటది, జీవాహారంగా ఉంటది. అటువంటి వారు ఒక క్షణం కూడా ఇటువాడు తమ మనస్సుని కొత్తగా తిప్పారు. అది అనుభవపూర్వకంగా మీతో చెప్తుంటున్నాను నేను. దేవుని యొక్క నీతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలవరి శిలువ ద్వారా దేవుడు మానవ హృదయానికి తన రక్షణ కార్యంలో ఆత్మకు అనుగ్రహించినట్టు సత్యం. అది రక్షణ కార్యం అనేది ఉంచడం బాప్తిస్మం కాదు నేను చెప్పేది. ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించినప్పుడు, హృదయాంతరంగం దేవుడికి అప్పగించినప్పుడు, పాపం కోల్చబడినప్పుడు, బూడిద చేయబడినప్పుడు హృదయాంతరంగంలో దేవుని ఆలయంగా హృదయం కట్టబడుతుందని సత్యం అప్పుడు అర్థమవుతుంది. మొట్టమొదటి అర్థమవుతుంది. అది దినాలు చెప్పలేదు కాదు. ఎప్పుడైతే హృదయంలో దేవుని ఆత్మ పనిచేస్తుందో ఆ హృదయం ఎవరికి ఇక్కడ చెప్పే అవసరత లేదు, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని. ఆ హృదయంలో దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఆ వ్యక్తి బాప్తిస్మంలో వెళ్ళినప్పుడు ఆ ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క అయ్యింది కూడా త్వరగా చెప్తాను. అది గుణనాదాన్ని ఆత్మ తెలియపరచబడతాయి. విషయాలు మొట్టమొదటిది. తర్వాత నీతి అనేది ఏంటంటే జీవకణం.
నీతి అనేది ఒక రెండవది, నీతి అనేది ఒక జీవకణం. దాంట్లో నీతి ఈ జీవాన్ని నింపుతుంది హృదయంలో. ఈ నీతి జీవాన్ని నింపుతుంది హృదయంలో. ఈ నీతి కణాలు అనేవి నీతికి జీవకణాలు. ఈ జీవకణాలు ప్రభు మొట్టమొదటి ఆదిమ కాలంలో చాలా చాలా విషయాలు చెప్పాను నేను వెలుగు గురించి. వెలుగు దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క జ్ఞానాన్ని, మహిమా జ్ఞానం అని చెప్పబడింది 2 రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. దేవుని యొక్క ప్రేమ అనేది ఇదంటే ఎఫ్సి పత్రికలో రాయబడి ఉంది. రిఫరెన్స్ లేకుండా ఏ ఒక్క విషయం మాట్లాడుతుంది. వెలుగు అనేది 8వ అధ్యాయంలో స్వార్థ ప్రభు నేనే వెలుగును అన్నాడు ప్రభు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు ప్రభు. ఆ జీవం అనేది ఆదిమ కాలంలో శూన్యమైనటువంటి లోకం, ఎక్కడ వెలుగు లేనటువంటి లోకం, ఎక్కడ కూడా చిన్న తొలుగు కూడా కనపడదు. ఇది సూర్యచంద్ర నక్షత్రంలో వెలిగించిన వెలుగు. ఈ వెలుగు కాదు, సూర్యచంద్రుని వెలుగు కాదు, అది నక్షత్రంలో వెలుగు కాదు. సూర్యచంద్రుని వెలిగించిన వెలుగు, లోకమును వెలిగించిన వెలుగు. ఆ వెలుగు దేవుని సింహాసనం నుంచి దిగి వచ్చిందని మీకు చెప్పాను కదా నేను చాలాసార్లు. ఆ వెలుగు ఈ జీవాన్ని ఆపాదింపచేస్తుంది. అంటే అందులో ఆ జీవం భూమిని జీవించేదిగా చేస్తుంది. అంటే దాంట్లో జీవఫలం పుట్టింది భూమిలో. జీవఫలం అంటే సముద్రాలలో జీవించే జలచరాలు పుట్టాయి. సో అదేంటి భూమి మీద ఆ ప్రభు జీవాత్మలో ఆ జీవం ప్రకృతిని సౌందర్యవంతంగా తీసుకొచ్చింది. ఆ జీవం మట్టిని జీవింప చేసేదిగా చేసింది. మట్టిని జీవింపేదిగా చేసిన వర్డింగ్స్ రావట్లేదు. ఎందుకంటే మట్టిలో జీవం ఉంది కదా, తెలియదా ఎవరికి? ఒక మట్టిలో ఏదైనా ఉందంటే మనం వేస్తే దాంట్లో పురుగులు పుడతాయి. లేకపోతే మన కుండ ఉంది, నీడకుండ సంబర్లో పెడతాం కదా, 2 రోజులు కడకపోతే అందులో పురుగులు వస్తాయి. ఏంటి? మట్టిలో జీవం. ఆ ప్రభువు మానవుని తన చేతిలోకి మట్టిని తీసుకుని, ఆ జీవమైన మట్టిని తీసుకొని చేతిలో తీసుకొని తన చేతుల్లో ఒక మనిషిని చేశాడు. ఆదాము మనిషిని చేశాడు. అది కొరింథీ రాసిన పత్రికలో అది ఆదాము జీవింప చేసే ప్రాణి అన్నాడు. దాంట్లో కడపడి ఆదాము జీవింప చేసే ఆత్మ అన్నాడు. ఆ ప్రాణి అయినటువంటి ఆ యొక్క ఆదాములో జీవాత్మ ఊదినప్పుడు మనిషి జీవించే ఆత్మ జీవించే ప్రాణి చదువుతుంది. అంటే ఆ ప్రభు యొక్క జీవం అనేది ఆదాములో ఊదినప్పుడు జీవించేటటువంటి ప్రాణి జీవాత్మ తను పుట్టింది. అది మానవులో పుట్టింది జీవాత్మ, ప్రకృతిలో జీవం పుట్టింది అని మన అర్థం. కడపడి ఆదాము యేసుక్రీస్తు ప్రభు వారు జీవించే ఆత్మ నూతన నిబంధనలో ప్రభు శిలువలో చేసిన కార్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు దైవత్వాన్ని సంతరించుకొని, పరిశుద్ధతను సంతరించుకొని, ఆయన నీతిని సంతరించుకొని, దైవత్వమైన గుణాలను సంతరించుకొని, కొరింథీ రాసిన పత్రికలో ఆ గుణాశ్రయాలను బట్టి, మహిమా గుణాశ్రయాన్ని బట్టి మనల్ని పిలిచాడు ప్రభు. గుణగణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ధ్యానించినప్పుడు చెప్తానే ఉన్నాను. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రికలో, గలతీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రికలో, తర్వాత పేతురు రాసిన పత్రికలో, కొలస్సీ రాసిన పత్రికలో అన్ని రిఫరెన్స్ ఇప్పుడు ఇవ్వలేదు నేను, ఎందుకంటే నోటి కొండగా వచ్చు. ఈ సమయం కాపాడాలి నేను అంతే. ఆ యొక్క పిలుపులు ఉన్నాయి దాంట్లో, ఎన్నో రకమైన పిలుపులు ఉన్నాయి. కానీ ఈ పేతురు పత్రికలు రాసిన 2వ పేతురు పత్రిక రాసిన ఆయన మహిమను బట్టి, గుణాశ్రయాలను బట్టి మనం పిలిచాడు. సబ్జెక్టు కష్టంగా ఉంటది, కానీ విశ్వాసం లేని మీరు ఈ మార్గాల్లో నడవాలంటే, ఏ హృదయం క్రీస్తు నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉంటుందో అటు వాగ్దానం చేయండి. నీతి కోసం ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఆకలి దప్పులు అంటే నీతిగా బ్రతకడం, నీతిగా జీవించాలని ఎక్కడ కూడా ఈ లోకంలో పాపం యొక్క మధ్యన తట్టకూడదు అని ఏ హృదయం దప్పికుంటుందో అట్టి వారు ధన్యుడు. అటువంటి ధన్యతని ప్రభు ఇవ్వడానికి మన మధ్యలో దేవుడు ఏర్పడ్డాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడాను. నీతి అనేది జీవకణం అని చెప్పాను. నీతి అనేది జీవకణం. ఎన్నో జీవకణ సముదాయంలో ఈ నీతి వచ్చింది భూమి మీదకి. ఆదిమ సంగతి చెప్తున్నాను. ఎన్నో ఆ వెలుగు కణాలలో ఆ జీవం పుట్టింది. ఆ జీవం పుట్టినప్పుడు నీళ్ళల్లో ఎటువంటి బయలుదేరినాయో, ఆకాశాల్లో ఉన్న దిగంతాల్లో ఎటువంటి బయలుదేరినాయో అన్ని సైంటిఫిక్ వర్డ్స్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఆ టైప్ మీకు చెప్తే అర్థం చేసుకోలేకపోవచ్చు. నాకు అటువంటి లాంగ్వేజ్ ఉంది, కానీ అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకోసం ఈ సైన్స్ అనేది కూడా 2 రకాలు. ఒకటి ఏంటంటే ఈ జీవం అనేది ఈ సైన్స్ ప్రకారం ఏం చెప్తారంటే సైంటిస్టులు ఎన్నో పదజాలాలతో, ఆటమ్స్ అని ఎన్నో రకరకాలైన పదజాలాలతో వారు చెప్తారు. వాళ్ళు అర్థం చేసుకున్నట్టు పదజాలతో మన ఆత్మీయంగా ఈ జీవం అనేది, ఆదిమ కాలంలో పుట్టిన జీవం అనేది సృష్టి అంతా వ్యాపించింది. సృష్టిలో ప్రతి సర్వంతా కూడా వ్యాపించింది.
చీకటి లోయలు, చీకటి అగాధ స్థలాలు, చీకటి యొక్క తెరలు. చీకటి తెరలు అంటే ఆ చీకటి తెరలో అసలు ఏ మానవుడు కూడా జీవించలేడు. చీకటి తెరలు, వెలుగు తెరలు ఎలా ఉన్నాయో చీకటి తెరలు ఎలా ఉన్నాయి. అటువంటి తెరల మధ్య ఈ వెలుగు ప్రకాశించినప్పుడు తెరలు ఆ వెలుగుతో ప్రకాశించేటప్పుడు చూడగలరు. ప్రకాశమానమైనటువంటి భూగోళం, భూమి తిరిగి ఉద్భవించిందంటే తిరిగి నూతనపరచబడింది ఆ ప్రకాశమైన తెరలతో. ఆ తెరల్లో మహిమాయుక్తమైనటువంటి కణజాలాలు భూమి నింపబడ్డాయి. మనం చూచిన వాడితో కాక చూడని వాడితో ఈ భూ ప్రపంచం కట్టబడింది. ఎవరి పత్రిక 1వ అధ్యాయంలో, లేకపోతే 10వ అధ్యాయం, మరి ఇప్పుడు నేను చూడలేదు కాబట్టి చూసుకోండి. రిఫరెన్స్ అది. మనం చూడని వాటి చేత ఈ భూ ప్రపంచం కట్టబడింది. అసలు అర్థం కాదు మానవుడికి. ఆదికాలం మానవుడు ఏ అర్థం చేసుకున్నాడో మరి నాకైతే తెలియదు. తర్వాత ప్రపంచం ముందుకు వెళ్ళే కొలది, నూతన ప్రపంచాలు వెలిసే కొలది. నూతన ప్రపంచాలంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుడు కయీన్ టైంలో ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు, అంటే నోహ కాలంలో ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు, తర్వాత ఆయన నిబంధన చేసినప్పుడు ఈ నూతన ప్రపంచం జీవం అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం అనేది ఒక కోణంలో ఉంటే, పాపం యొక్క కోణం మరొక రకంగా ఉంటుంది. మరొక విధంగా విజృంభించింది లోకంలో. అర్థం చేసుకున్న విషయాలన్నీ అది ఆది కాలంలో నోహు తిరిగి భూమి మీద వచ్చినప్పుడు ఆ బోట్ లో ఆ కుమారుల ద్వారా ప్రపంచాన్ని 3-4 విధాలు కట్టడండి. ఆయన ప్రపంచాన్ని అవన్నీ చెప్తే ఇప్పుడు నేను పాయింట్స్ అనిపోతాయి. 3-4 విధాలుగా ప్రపంచం కట్టబడింది. ఆదికాల ప్రపంచం ఒకటి పాపయుక్తంగా ఒకే బయలుదేరింది. అతి భయంకరమైన సీన్ అనమాట. అది దాంట్లో నుంచి ఈ ప్రపంచం విజృంభిస్తూ వచ్చింది పాపం. ఆ పాపం ప్రగతించిన వరకు కూడా ఆ పాపం యొక్క క్రియలు విజృంభిస్తూ వచ్చాయి. అంటే అటువంటి దాచిపెట్టబడింది. తర్వాత నీతియుక్తమైన జీవకణాలు అవి భూమి మీద ప్రకాశించాయి. ఎలా ప్రకాశించాయంటే, ఆ నీతి అబ్రహాము ప్రభువు నమ్మాడు. నేను ముందాడు గురించి, నోహు గురించి, తర్వాత హానోకు గురించి, తర్వాత 9 మంది పెద్దల గురించి చాలాసార్లు చెప్పాను కాబట్టి ఆ సొంత టచ్లోకి వెళ్ళలేదు. అబ్రహాము దేవుని నమ్మాడు. అది నీతి అనేది అబ్రహాం అంతర్యానికి లభించింది. ఇక్కడ లభించిందంటే సింధూర వృక్షం దగ్గర లభించింది. సింధూర వృక్షం దగ్గర అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. అలాగా ప్రభు యొక్క నివాసాన్ని కోరుకున్నాడు. ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడే ఉండాలనుకున్నాడు. సింధూర వృక్షం దగ్గర ప్రభు తరచు మాట్లాడుతుంటే అక్కడ కూడా అనేసాడు. నేను బైబిల్ స్టడీ ప్రకారం మాట్లాడుతున్నా, లేకపోతే నీవు ఒక మాట తీసుకొని 6 గంటల చెప్పడానికి కుదరదు. బైబిల్ స్టడీ ప్రకారం ఉంటాడు. సింధూర వృక్షం దగ్గర ఆయన గుడారం వేశాడు. నీ హృదయం దేవుని ఆత్మ చేత కట్టబడితే నీ గుడారం ఎక్కడ ఉంటుందంటే సింధూర వృక్షం దగ్గర, అంటే కలోరికి బలిపీఠం దగ్గర నీ ఆత్మ ఉంటుంది. దాన్ని తోసేసుకోవద్దు. దానికోసం నీ ఆత్మ నిలబడాలి ప్రభు సన్నిధిలో. మీరు నిలబడలేకపోతే, ఏ వ్యక్తి నిలబడలేకపోతే అతనికి పరిచర్య ఇవ్వబడదు. పరిచర్యలో ఉన్నతమైన స్థానాలు, పరిశుద్ధమైన స్థానాలు వారికి ఇవ్వబడవు. ఏ స్థలంలో వాడు తప్పిపోయాడో దానిలో నుంచి బయటికి రాకపోతే అక్కడ వారి జీవితం దానికి అంకితమైపోతుంది. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎలా తిరిగారో, అరణ్యం చుట్టూ ఎలా తిరిగారో, ఎర్ర సముద్రం చుట్టూ ఎలా తిరిగారో అలా తిరగవలసి వస్తుంది. జాగ్రత్త పడాలి. వాళ్ళు అలా తిరగకోకుండా నేరుగా దేవుడు మోషతో మాట్లాడినప్పుడు వెళ్ళినట్లయితే, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో నేరుగా కనానికి వెళ్ళినట్లయితే ఆ ఫలాన్ని పొందుకునే ఉంది. కానీ అరణ్యంలో ఎర్ర సముద్రం చుట్టూ తిరిగారు 40 సంవత్సరాలు. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని చేత ఉదయం ఆత్మ ఒప్పించబడితే ఆ రక్షణ కార్యం ఈ బైబిల్ గ్రంథంలో నేరుగా లేఖనాల్లోనికి నీ ఆత్మ పడుతుంది. లేఖన సత్యంలోనికి నీ ఆత్మ పడుతుంది. ఒక విషయం చెప్తున్నాను నేను, క్రీస్తుని మీరు ప్రేమించిన దానికంటే ఫలం మరొకటి లేదు. క్రీస్తుని మీరు ప్రేమించిన దానికంటే ఫలం మరొకటి లేదు. నీ భర్త కానీ, నీ భార్య కానీ, పిల్లలు నీ వెనకే ఉంటారు, కానీ నీ ముందు నిలబడలేరు. కారణం ఏంటంటే ప్రభు నీ ముందు ఉన్నాడు కాబట్టి ఆయన ఆ కుటుంబాన్ని తన స్వాధీనంగా తీసుకుంటాడు. వారి భవిష్యత్తు, వారి చదువు, వారి జీవితకాలాన్ని ఆయన స్వాధీనం చేసుకోవడానికి ఆయన సింహాసనం మన మధ్యలో ఎవరైతే ప్రభుని ప్రేమిస్తున్నారో వారి మధ్యలో ఆయన సింహాసనం దాచిపెట్టబడింది. ఆయన కనులతో చూచి ఆయన తన ప్రతి దుష్టత్వాన్ని కూడా చెరిపివేయగలిగి సామర్థ్యం కలిగిన ప్రభు మన మధ్యలో ఉన్నాడనే విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఆ విధంగా ఆదికాల ప్రపంచం కట్టబడింది. కణాలన్నీ భూమి నింపబడ్డాయండి. సూర్యమైన లోకం, ఎక్కడ చూసిన చీకటితో ఉన్నటువంటి లోకం. ఎందుకంటే ప్రభుకి రాబోయే ప్రభుకి సెల్యూట్ చేస్తున్నాయి అంటే ఆ జీవకణాలన్నీ ఎదురు నిలబడ్డాయి ప్రభుకి. ఆ ప్రభు దేవుడి మూలంలోకి వస్తాడు.
ఈ భూలో చీకటిని ఎలా వెలిగించాడో మానవుని ఆత్మను వెలిగిస్తాడు. మానవ స్వరూపంలోకి వచ్చి ఈ మానవుని వెలిగిస్తాడు. ఈ జీవకణాలని ఏకమైపోయాయండి. ఆ జీవకణాలు వెలుగు యొక్క ఆ యొక్క చేతుల్లో వెలుగు యొక్క గర్భంలో దాచుకుని ఈ భూమి మీద అంతా కూడా వెలిగినటువంటి ఆ స్థానం కలవరి శిలలో తన ప్రాణం పెట్టడం వల్ల ఆయన చిందించిన తన రక్తం జీవానికి మూలమైపోయిందండి. నూతన నిబంధన పాత నిబంధన ప్రత్యేకపరిచి తిరిగి క్రీస్తులో ఏకం చేసినట్టు కలవరి శిలువ నీ ఆత్మకు అర్థం కాకపోతే నీ జీవితం ఇంకా ఈ లోకంలో కొట్టుకుపోతుంది. దేవుని యొక్క ఫలం ఆత్మకు అందకుండా, దేవుని యొక్క శక్తి ఆత్మకు అందకుండా ఈ ఒక వ్యక్తి స్వార్థ సేవలో కానీ సేవ జీవితంలో పాల్గొంటే వారి హృదయంలో లేముంటుంది అనే విషయాన్ని మాట్లాడుతుంది. వారి హృదయంలో లేముంటుంది. ఆ లేమి ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణతను అందించలేదు, పరిపూర్ణతలకు సాగలేదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అలాగే ఒక విషయం అయిపోయింది. తర్వాత మొట్టమొదటిగా కొత్త నిబంధనలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలంటే 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది ఏంటంటే విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది ఏంటి? విశ్వాసం అనేది క్రియది బలమైనటువంటి క్రియ. ఆత్మలో విశ్వాసం అనేది బలమైన స్థానం ఒక వ్యక్తికి ఆత్మలో విశ్వాసం అనేది. ఆ విశ్వాసం అనేది అసలు దేని మీద విశ్వాసం అంటే క్రీస్తు యేసునందు రక్తం నందుల విశ్వాసం ద్వారా, అది విశ్వాసం ద్వారా ఆ రక్తం అటువంటిది. ఆత్మ అది గ్రహించిందా? ఆత్మ అది గ్రహించిందా? అది గ్రహించకుండా పైపేరేమో వెళ్ళిపోతున్నావు మనం. పైపే వాటిలో వెళ్ళిపోయి అంతరాత్మలో ఆ బలమైన తాళ్ళు క్రీస్తు ప్రభు నిబంధన పట్టుకున్నటువంటి మోషే కాలంలో హతీయులు మోసినటువంటి ఆ నిబంధన మంత్రాన్ని వారి ఈపులు కట్టుకున్నటువంటి ఆ తాళ్ళు, కొత్త తాళ్ళు నీ ఆత్మ కట్టబడ్డాయి. సేవా జీవితంలో ఆ తాళ్ళు ఆత్మకి కొత్తవి కట్టబడడం. పాత అనుభవాలతో నడిచేపోవు, పాత మెసేజీలతో చెప్పుకునేపోవు, పాత మెసేజీలు తిరగేసేపోవు, ఏదో చూసి చెప్పేది కాదు. నీ అంతరంలో నూతనమైన ఆత్మ, నూతనమైన జీవం, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవం క్రీస్తు యేసు అనుగ్రహించినటువంటి నీతిలో అది పుడతాయి. నీతిలో అవి పుడతాయి అంటే అర్థం ఏంటంటే నీతియుక్తంగా ప్రభు యొక్క నీతిలో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఆ మెసేజెస్ నీ ఆత్మలో తెరలుగా ఆత్మలో తెరవబడతాయి. మార్గాలు, ఆ మార్గాలు ఆత్మలో తెరవబడకుండా ఒక వ్యక్తి మెసేజెస్ కోసం కొట్టుకులాడలేడు. ఎంత కొట్టుకున్నా 1 రోజు చెప్తారు, లేదా 10 చెప్తారు, 1 సంవత్సరం చెప్తారు. చెప్పినా సరే దానిలో డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే 2 ఆశీర్వాదాలు దాంట్లో నుంచి రావు. సేవకులకి అందదు, పరిచారకులకి అందదు, సభ్యులకి అందదు. మొట్టమొదటి నీ ఆత్మకి అందదు. నీ ఆత్మకి లేనిది ఎవరికి కూడా చెప్పడానికి అసలు నీ ఆత్మే తెరవబడలేదు. ఈ విషయాలు నేను అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతుంటున్నాను. ఎక్కడ ఎవరిని అంటానికి కానీ ఎక్కడో చూసిన విషయాలు కాదు, అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రభువులో జీవించే వ్యక్తిని ఎవరు ఆపలేరు, ఏ వ్యక్తి కూడా ఆపలేరు. ఆ సేవ పరిపక్వత చెందకుండా ఏ వ్యక్తి చేతులు అడ్డుపెట్టలేదు. ఎక్కడ హృదయంలో ఉన్నటువంటి ఆస్థానం గృహంలో ఉన్న మారుమూలలో అది ప్రతిఫలిస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బంధకంలో ఉంచబడ్డ కారణమైనటువంటి అంటే దాంట్లో నేను సంఖ్యలతో బంధించబడ్డాను. నేను ఎందుకంటే ఆ స్వార్థ మనం నేను మీకు తెలియజేయడానికి, తెలియవలసిన విధంగా నేను తెలియజేయడానికి నా కోసం బంధకాల్లో సంఖ్యలతో బంధించబడిన పౌలు బైబిల్ గ్రంథంలో పత్రికలు రాయబడి ఉంది. చూస్తుంటారు ఎందుకు రాయబడిందంటే తన జీవితంలో ఎంతో కాలం సంఖ్యలలోనే ఉన్నాడు, సంఖ్యలలో జైల్లోనే ఉన్నాడు. జైల్లో ఉండి పత్రికలు రాశాడు, జైలు ఉండి స్వార్థ స్థాయి తన ఆత్మని అప్పగించాడు దేవునికి. అటువంటి పరిచర్య అపోస్తలుడైన పౌలు చేసింది. అతన్ని ఎంతమంది బంధించలేకపోయారు. ఆ బంధించినటువంటి వాళ్ళే మారిపోయినట్టుగా మనం చూస్తాం. తిమోతి రాసిన పత్రికలో కూడా రాయబడిన విషయం అటు కూడా కొన్ని విశ్వాసం అనేది అది క్రీస్తు కలవరి రక్తం. విశ్వాసం, విశ్వాసము నిరీక్షణ ఉంది, విశ్వాసము నీతి ఉంది, విశ్వాసము ప్రేమ ఉంది, విశ్వాసము పరిశుద్ధత ఉంది. 4 చెప్తారు, అవి రాసుకోవాలి. విశ్వాసము నీతి ఉంది, విశ్వాసము పరిశుద్ధత ఉంది, విశ్వాస ప్రేమలు ఉన్నాయి, విశ్వాస నిరీక్షణ చెప్పాను. ఇలాగా ఈ చిన్న పదజాతాలు ఒక విశ్వాసం ద్వారా ఒక వ్యక్తి ఈ స్థానంలో పెడతాను. ఒక విశ్వాసం నా ప్రభు అన్నమాట. ఒకటి ఎన్నోసార్లు నా సొంత విషయం చెప్పాలనుకుంటా, కానీ నా సొంత విషయాల కంటే కూడా బైబిల్ వాక్యం చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన అనే విషయంలో ఎన్నో విషయాలు మీ మధ్యలో చెప్పండి. సమయం అయిపోతుందని ఎన్నో విషయాలు, సొంత విషయాలు మీరు అనుకోవచ్చు. ఒక 20 సంవత్సరాల లోపలనే క్రీస్తునందు ఎంతో నీతిని, బలాన్ని ప్రభువునందు సంపాదించుకుంది. నీతి అనేది నాకు క్రీస్తునందు
17 సంవత్సరాల వయసులో నా ఆత్మ లభించింది ఆ నీతి. పాపంలో పడకుండా, ఎక్కడ పాప ఛాయల్లో వెళ్ళకుండా, పాప క్రియల్లో కూడా వెళ్ళకుండా దేవుడు ఎలా భద్రపరిచాడంటే ఆ నీతిని హృదయంలో దాచిపెట్టాడండి ఆయన కలవరి నీతిని. ఎందుకంటే అపోస్తలుడు పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు, ఆయన చూడాలని, నేను ఆయన చూడాలని తాను రాస్తాడండి. ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందు విశ్వాసమూలమైన నీతిని. దాని తర్వాత నేను ఆయనలో అగుడ నిమిత్తము, మధ్యలో చదవలేదు, నేను ఆయనలో అగుడ నిమిత్తము, నేను నా ప్రభువులో కనబడాలి అంటే ఆ నీతి ఉండాలి. ఆ నీతి ఉండాలండి. ప్రభువులో నేను కనబడాలి, ఆయన పరిశుద్ధమైన స్థానాల్లో నేను కనబడాలి, ఎత్తైన పరమశ్రేణి మీద నేను కనబడాలి. ప్రభువులో పరిశుద్ధమైన స్థానాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడిన పరిశుద్ధ స్థానాల్లో నేను నా ప్రభువును చూడాలి, నేను ప్రభువు కనబడాలి. ప్రేమ విందులో నా ప్రభువుని నేను చూడాలి, నా ప్రభువు నాతో ఉండాలి. పరిశుద్ధ స్థానాల్లో నేను నా ప్రభువుతో నిలబడాలి, నా ప్రభువు నన్ను చూడాలి. పరిశుద్ధమైన స్థానాలు, ఆత్మ ఫలభరితమైన స్థానాలు, పరిశుద్ధమైన స్థానాలు. ఆ పరిశుద్ధమైన స్థానాల్లో ఫలభరితమైనటువంటి రహస్యం, అందులో క్రీస్తు యొక్క కలుగు ప్రేమ యొక్క ముద్రలు, అందులో ప్రేమ యొక్క ఫలం, పరిశుద్ధత యొక్క ఫలం ఆత్మలో నింపబడతాం మనం చూస్తాం. అప్పటి వరకు ఆత్మ అటువంటి స్థానాల్లో ఉండదు. ఎందుకంటే ప్రేమ యొక్క ఫలం క్రీస్తు యొక్క విందుశాలలో లభిస్తుంది, పరిశుద్ధత యొక్క ఫలం క్రీస్తు యొక్క ఉన్నతమైన నీతిలో లభిస్తుంది. నీతి పరిశుద్ధ ఫలాన్ని అందించింది, అది నిత్య జీవంతో కూడినటువంటి నీతి. ఆ నీతి పరిశుద్ధమైన స్థానాలు ఆత్మకు అనుగ్రహించింది. లేకపోతే ఈ మానవ జీవితం పరిశుద్ధంగా జీవించడం అనేది సాధ్యపడుతుంది. ఎంత పరిశుద్ధంగా జీవించినా ఎవరైనా ఒక మాట అంటే ఆ పరిశుద్ధుడు ఎటువంటి బాధలు అనుభవిస్తాడంటే అటువంటి బాధలు అనుభవిస్తాడు. ఒక పరిశుద్ధుని ఒక వ్యక్తి ఏదైనా మాట అంటే ఆ పరిశుద్ధుడు ఎలా విలువలాడిపోతాడంటే, ఎంత విలువలాడిపోతాడండి. నేను అనుకుంటాను, అబ్బా ఎవరైనా ఒక మాట అంటే నేను భరించగలనా అనుకుంటాను చాలా ప్రభా, అటువంటిది ఏది కూడా నా మీద కదా. ఎందుకంటే నా హృదయాన్ని నీపై నిలుపుకున్నాను, నా హృదయాన్ని నీపై నిలుపుకున్నాను, నా చేతులు నేను చుట్టుకునే ఉన్నాయి ప్రభా. నీ నీతిలో నా హృదయం కప్పబడింది ప్రభా. నీ నీతి తెరల్లో నువ్వు నన్ను చూచావు ప్రభు. ఏమికి ఏ విధంగా నీతి తెరలు కప్పబడ్డాయో ఆ పరిశుద్ధమైన నీతి తెరల్లో, ఆ నీతి తెరలే ఏవును అలంకరించాయి. అలాగే పరిశుద్ధులే కప్పబడే నీతి తెరల్లో తిరిగి ఆ నీతి తెరల్లో క్రీస్తు ప్రభు యొక్క దర్శనం దేవుడు ఆత్మ చూపిస్తాడు. ఆ నీతి తెరల మధ్య వీళ్ళకి మోనే క్రీస్తు యొక్క ప్రేమని అందించబడితే శుభం. అది కనుక అందించబడకపోతే నీ ఆత్మ క్రీస్తునందు ఫలభరితం కాదు, నీ ఆత్మ క్రీస్తునందు పరిశుద్ధ స్థానాలను అలంకరించుకోదు. మనకి ఇష్టమైనటువంటి ఏదైనా ఉన్నది ఈ లోకంలో, మన పిల్లలు, మన భర్త, లేకపోతే మన భార్య, పిల్లలు, అదే కదా ఎంతో ప్రియమైన వాళ్ళు. తర్వాత తల్లిదండ్రులు అనుకోండి, తల్లిని ఏ వ్యక్తి కూడా చూడకుండా ఉన్నాడు. సేవకుడు అటువంటి వ్యక్తి, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి. అటువంటి ప్రేమ కుటుంబ వ్యవస్థ ఈ లోకంలో ఉంది. ఈ కుటుంబ వ్యవస్థ వర్తిల్లాలంటే ఆ సేవకుడు ప్రభు ప్రేమలో ఏకం కావాలి. ఏకం కాకపోతే, ఈ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నిలబడలేకపోతే, ఈ కుటుంబ ప్రేమలో ఆ అపవిత్రమైన స్థానాల్లో కుటుంబం నిలబడటం చూస్తుంది. అపవిత్రమైన స్థానాలు నిలబడినప్పుడు నీ జీవితం ప్రభు దగ్గర ఎంత పరితపించాలో, ఎంత వేదన పడాలో అనేది అది అప్పుడు ఎంత వేదన పడతావో తెలుస్తుంది. పరిశుద్ధత నీలో ఉంటే, కానీ పరిశుద్ధత నీలో లేకపోతే పాపానికి అప్పీల్ చేస్తూ కుటుంబాన్ని అది మాత్రం జ్ఞాపకం చేస్తుంది. నేటి క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ సంఘాల్లో జరిగే ఎటువంటిది, ఎక్కడైతే ప్రార్థన జీవితం ఏమైపోయిందో, తగ్గిపోయిందో, ఈ దుష్ట క్రియలు సంఘం మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేయటువంటి అవి సంఘాన్ని అటాక్ చేస్తున్నాయి. మరి ఇంకో మాట తెలియదు. ఆ విధంగా నేటి సంఘ వ్యవస్థలో ఇటువంటి స్థానాలు నడుస్తున్నాయి. కాబట్టి సేవకులుగా ఎంత ఉన్నతమైన స్థాయిలో నిలబడాలో అనేది, మీ కన్నీరు ఎంతగా దేవుని సన్నిధిలో ఏరులైపోరాలనేది అది మీ ఆత్మకు అర్థం కావాలి. నాకు అర్థమైంది, నేను మీకు చెప్తున్నాను, మీకు అర్థమైంది, తర్వాత మీరు చెప్తారు. తర్వాత విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చెప్పడం కుదరదేమో. మళ్ళీ శనివారం నేను వాక్యం తీసుకుంటే శనివారం వాడిని నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఈ సమయంలో నేను కంటిన్యూ చేయడానికి సాధ్యపరచబడింది వాక్యం. తర్వాత రెండవది, విశ్వాసం ద్వారా దేవుని కృప యందు ప్రవేశం కలవారని. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసం ద్వారా ఈ కృప యందు ప్రవేశం కలవారు. దేంట్లో ప్రవేశిస్తున్నాం అంటే కృపలో. ఏ కృపలో ప్రవేశించాము ముందు? విశ్వాసం ద్వారా నీతిలోనికి, నీతిమంతులుగా తీర్చబడినటువంటి స్థానం కృపలోకి ప్రవేశించింది. నీతి కృప తర్వాత విశ్వాసము, నిరీక్షణ. నీతి కృపను రాయబడింది చాలా చోట్ల. నీతి ద్వారా కృప, ఆరోగ్యాలు రాయబడింది. నేను ఇంటి పదాలు చెప్పడం లేదు, అది నాకు టైం చెప్పి మాట్లాడతాను. నీతి కృప, నీతిలో పరిశుద్ధత, నీతిలో ప్రేమ,
తన నీతిలో మహిమ, ఇలా పదాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పదాలు కాదు. దాంట్లో ఒక వ్యక్తి క్రీస్తులో ప్రవేశించే కొలది ఆ పదజాలాల్లో ఉన్నటువంటి మహిమ నీ ఆత్మకి ఫోకస్ చేయబడుతుంది. నీ ఆత్మకి ఫోకస్ చేసినప్పుడు అప్పుడు మహిమలో నుంచి అధిక మహిమలోనికి మార్చబడటానికి ఆ మార్గం, శిలువ యొక్క రక్తం అనేది, ఆ క్రాస్ అనేది, ఆ నిబంధన అనేది నీ ఆత్మలో అది నిలబడినప్పుడు ఒక 20 సంవత్సరాల వాక్యం చెప్తాం అనుకుంటాం, చాలాసార్లు ఇంకా ముందు ఏం చెప్తాం వాక్యం అనుకుంటాం. కానీ ఆ నిబంధన నిలబడిన వ్యక్తికి మహిమ నుంచి అధిక మహిమలోనికి మార్చగలిగే ఆ రీల్స్, ఆ తెరలో నీ పరిచర్య నీ ఆత్మకు అందించబడుతుంది. అప్పటి వరకు ఆ వ్యక్తి ఆత్మలో పరిపూర్ణుడు. ఇవన్నీ రస విషయాలు కాదు. ఇప్పుడు మీ ముందు కూర్చుంటే నేను నా ఆత్మకి ప్రభు అనుగ్రహించిన విషయాలు మీ మధ్యలో మాట్లాడుతున్నాను. మీరు అనుకోవచ్చు ఏంటి ప్రభు ఆత్మకు అనుగ్రహించిన విషయాలు అనేది మీరు అనుకోవచ్చు. కానీ ఆత్మకి ప్రభు అనుగ్రహించే సత్యాలు ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారో, ప్రభు సేవలో నిలబడుతున్నారో వారి హృదయం ఈ లోక సంబంధమైన వాటి నుంచి, ఈ లోక సంబంధమైన పనుల నుంచి క్రీస్తు మీదే నిరీక్షణ ఉంచుకొని అనే మాట అనుకుంటుంది. ఆ నిరీక్షణ ప్రభులో తన నిరీక్షణ పెట్టుకుని సేవా జీవితం సాగి ఎవరైనా సరే, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా సరే, దేవుడు వారికి ఇచ్చినటువంటిది సామాన్యంగా ఇవ్వలేదు. అది ఒక వ్యక్తి గ్రహిస్తుంది. ఇది మీకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం. ఆ ప్రేమ యొక్క రహస్యం అది ఒక జీవకణం. జీవం అనేది ఎటువంటి జీవకణము? ప్రేమ అనేది ఒక జీవకణం. పరిశుద్ధత అనేది మహిమ యొక్క కణం. పరిశుద్ధతను జీవించే వ్యక్తికి మహిమ కణాల్లోనే పడతాడు. ప్రేమ యొక్క జీవకణంలోని ఆత్మ వెళ్ళినప్పుడు ప్రేమ యొక్క రహస్యాలు చూపించబడతాయి. జాగ్రత్త, ఈ మాటలు నేను చెప్పే మాటలు దయచేసి రాసుకోమని మిమ్మల్ని బ్రతలాడుతున్నాను. ఈ ఒకసారి మీరు చెప్పింది, రెండోసారి కూడా చెప్పింది. మహిమ యొక్క కణం అనేది పరిశుద్ధత అనే కణం. అంటే పరిశుద్ధత అనే కణం, ఆ కణం ఒక వ్యక్తిలోకి ఎప్పుడు వ్యాపిస్తుంది? ఆ వ్యక్తి పరిశుద్ధత కోసం తహదూలాడుతున్న ఆత్మ. ఎందుకంటే ఈ లోక పాపంలో ఏ చిన్నదైనా తనకు అంటుకుంటున్నప్పుడు, హృదయ వేదన పడుతున్నప్పుడు ఆ ప్రభు యొక్క పరిశుద్ధ స్థానాలలో నుంచి ఈ మహిమా కణాలలోకి నీ ఆత్మ వెళ్ళడం, మహిమా దర్శనాన్ని చూస్తాం. మనం ఈ చిన్న దర్శనాలు చూస్తే గొప్పవాడు అనుకుంటాం. ఈ విషయాలు చెప్పలేదు. ఈ దర్శనం గురించి నేను చెప్పలేదు. ఈ దర్శనం గురించి నేను మీతో మాట్లాడుతుంటలేదు. ఆత్మీయ దర్శనం, అది సిలువ దర్శనం, ఆత్మీయ దర్శనం, మహిమా దర్శనం, క్రీస్తు ప్రత్యక్షించే దర్శనం, బైబిల్ గ్రంథాన్ని రివీల్ చేసేటువంటి దర్శనం. బైబిల్ గ్రంథంలో నీ ఆత్మ కనిపిస్తున్నప్పుడు దొరకబోయే సంగతుల్ని, భవిష్యత్కాల సంగతులు కూడా తెలియవచ్చే ఆ దర్శనం, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆ దర్శనంలోనికి ఆత్మ దర్శనం. అది మర్చిపోయారా? అది మర్చిపోయి ఎలా ప్రకటిస్తున్నావు వాక్యాన్ని? ఆ విధమైన దర్శనం పొందిన వ్యక్తి నేను దర్శనాన్ని పొందినని ఏం చెప్పడండి ఆయన? ఆ దర్శనాన్ని తన ఆత్మ రివీల్ చేసేంత వరకు తన ఆత్మ వెనకడదు. ఆత్మ ఆ దర్శనాన్ని రివీల్ చేసే వరకు తన ఆత్మ వెనకడదు. ప్రభు సన్నిధిలో ఆ విధంగా జీవిస్తుంది. అందుకోసం ఎన్నోసార్లు జీవితంలో ఇటువంటి విషయాలు ఎందుకు బయలుపరచబడుతున్నాయంటే, నా హృదయంలో ఎన్నో స్థానాలు ఉన్నాయని చెప్పడానికి నేను భయపడతాను. నాకు ఇది ఉందని చెప్పడానికి భయపడతాను. లేక అది ఇచ్చాడు దేవుడు అని చెప్పడానికి భయపడుతుంది. ఎందుకు భయపడుతున్నానంటే, నాకు కావాల్సింది ప్రభులో అత్యున్నతమైన స్థాయిలో క్రీస్తు మహిమను బయలుపరిచే సత్యాలను సగాన్ని వివరించడం అనేది నాకు ప్రధానమైన స్థాయి. అందుకోసం ఎన్నో విషయాలు నేను మౌనం వహిస్తాను. చాలాసార్లు నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను మీకు అనే విషయం కూడా చెప్పడానికి భయపడతాను. నా నోటి మాటతో అన్నాను. నా హృదయంలో గూఢమైనవి బయటికి చెప్పను. మీకోసం ప్రార్థన చేస్తున్నాను అనే విషయం పేరుతో నేను మాట్లాడను. సాధ్యమైన కూడా నేను మాట్లాడను ఆ విషయం. తర్వాత విశ్వాసం ద్వారా నీకు ముందుగా తెచ్చబడ్డ చెప్పాను. విశ్వాసం ద్వారా ఈ కృప ఎందుకు ప్రవేశిస్తున్నాం అనేది రోమన్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా ఉన్నాయి. దాంట్లో అసలు ఆ అధ్యాయాన్ని 6వ అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదివానంటే లెక్కలు ఎన్నిసార్లు చదివాను కానీ ఎక్కడ కూడా ఈ విషయాలు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే, చాలా మంది అనుభవం లేని వారి మధ్యలో ఇటువంటి నీతి ద్వారా కృప, విశ్వాసం ద్వారా కృప, లేకపోతే ఇన్ని చెప్తే అసలు అర్థం అవ్వలేని వాళ్ళు 80% ఉన్నారు. 80% ఉన్నారు. ఎందుకంటే సేవ ఉన్నతమైన మార్గాల్లో నడవలసిన సేవ ఇప్పుడు ఎక్కడ ఎలా నడుస్తుందంటే, చాలా బలహీనంగా ఫెయిల్ అయిపోయింది. సంఘ సేవ ఫెయిల్ అయిపోయింది. ఆ ఉన్నతమైన దర్శనంలో ఆ నిబంధన రక్తంలోనికి ఆత్మ నడపడకుండా చుట్టుకెళ్తున్నారు. బైబిల్ని ఎర్ర సముద్రం చుట్టూ తిరిగినట్టు తిరుగుతున్నారు. అసలు సత్యంలో కదా రక్షణ గురించి చెప్పమంటే ఎర్ర సముద్రం చుట్టూ తిరుగుతున్నారు. రక్షణ యొక్క మార్గాల గురించి చెప్పమంటే, సిలువను గురించి చెప్పమంటే
ఈ కడి మార్గం గుండా వెళ్తున్నారు. అసలైన పాయింట్ లోకి ఆత్మ రావట్లా. ఎందుకు రావట్లేదంటే వారి ఆత్మ స్థాయిలో లేదు. ఆత్మ ఆ స్థాయిలో లేదు. ఆత్మ ఆ స్థాయిలో లేకపోతే రక్షణ గురించి ఆ వ్యక్తి ఏం బోధిస్తారు? ఏం బోధిస్తారు? బాప్తిసం తీసుకోండి, పాట పాడతారండి. బాప్తిసం తీసుకోండి. ఈ పాట పాడకండి దయచేసి. ఒక వ్యక్తి ఆత్మలో పరిపూర్ణ చెందిన వ్యక్తి, రక్షకుడు అంగీకరించిన వ్యక్తి, మీరు బాప్తిసం తీసుకుని అని కేగలేరు. నువ్వు ప్రభువుని అంగీకరించావా? అతను ప్రశ్న వ్యవస్థలండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అతడు మీతో మాట్లాడే మాటలు బట్టి ఆ వ్యక్తి రక్షించబడ్డాడో లేదో నీ ఆత్మ తెలియపిస్తుంది. ప్రభు ఆత్మ నీలో ఉంటే కూర్చోబెట్టి కోవలు అసలు ఏ అవసరంలా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మ బయలుపరచబడుతుంది. అసలు ఉంటే దాని విషయాన్ని మీతో మాట్లాడుతుంది. విశ్వాసం ద్వారా ఈ కృప ఎందుకు ప్రవేశిందో, ఏ కృప ఎందుకు ప్రవేశించిన వారమై ముందు భాగాలో చెప్పాను. ఇప్పుడు చెప్పేదాన్ని నేను ఎందుకు చెప్పానంటే ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటాడండి, కృప అనే దానికి మొదటి నుంచి రాస్తుంటే వచ్చాడండి. కృపా మహిమ అంటూ పెట్టాడు పేరు. కృపా మహిమ కలిగినగా ప్రకాశించాడు అన్నాడు. దాన్ని మహిమ కలిగినగా ప్రకాశించిన ఆ కృప సంఘానికి ఒక పక్క కృపాస్తంభం అయింది, ఒక పక్క మహిమ స్తంభం అయింది. అది 7 చెప్పాను మీకు నేను ముందు భాగాల్లో. కానీ వినడం చాలా కష్టం నాకు. ఎందుకంటే దీనికి ముందు వాట్సాప్ మెసేజ్లో ఆ విషయం 7 స్తంభాలు సంఘానికి ఎలా కట్టబడింది, పరిశుద్ధ సంఘానికి జ్ఞానం ఎలా కట్టబడింది, కృప ఎలా కట్టబడింది, అందులో మహిమ ఎలా ప్రకాశించింది, కృప ఎలా మహిమస్తంభం అయింది విషయాలు దాంట్లో చెప్పానండి. అది నేను ఏం చెప్పాను అనేది వాళ్ళకి చూడలేను, అంత టైం ఉండదు నాకు. గతించిన పుస్తకాలు కానీ గతించిన వాక్య భాగాలు కానీ వెనక్కి తిరిగి ఏం చెప్పాలి అన్న చూడడానికి నాకు టైం లేదు. నా సమయం ఏంటంటే దేవునితో నా నూతనత్వాన్ని పొందుకునే ఆత్మ కోసం బచ్చలాడుకుంటాను. అది నాకు హృదయంలో ఉంటే నూతనమైన సంగతుల్ని తెలియజేస్తుంది ఆత్మ. సత్యస్వరూపమైన ఆత్మ నూతనమైన సంగతుల్ని, నూతనమైన దర్శన ప్రత్యక్షత, ఆత్మ యొక్క ప్రత్యక్షత దేవుని శిలువ యొక్క స్థానాల్లోని ఆత్మ ఏకమైతే నూతనమైన ప్రత్యక్షతలు నీ ఆత్మకు అందించబడతాయి. అది ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉంటాడు. దాంట్లో కృపామహిమ అని పేరు పెట్టేశాడండి. ఫస్ట్ కృపామహిమ అని పేరు పెట్టేశాడు. దాని తర్వాత జగత్ పునాది వేయబడికి మునిపే అన్నాడు. దాంట్లో ఆ ప్రేమ జగత్ పునాది వేయబడికి మునిపే, భూమికి పునాది వేయబడికి మునిపే ఆ ప్రేమ ఆయన కవర్ శిలువ విషయంలో ఆయన ఈ భూమికి ఈ లోకానికి కార్నర్ స్టోన్ గా ఉంటాడండి. కార్నర్ స్టోన్ గా ఇవ్వండి సంఘాన్ని అక్కడ వ్యవధిస్తున్నాడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఆ యొక్క ఆదికాలంలో భూమిని నీళ్ళలోకి పైకిస్తున్నప్పుడు అయితే మొట్టమొదటి భూమిని సృజించినప్పుడు అనమాట. అది బైబిల్ రాయలేదు కాబట్టి అది నేను చెప్పాలని అవసరం లేదు. ఎందుకు చెప్పిన అవసరం లేదంటే అది డీటెయిల్ అవసరం లేదనిపిస్తుంది నాకు. ఆయన భూమికి పునాది వేశాడు. ఎప్పుడు పునాది వేశాడు? ఏ విధంగా 39 అధ్యాయం రాయబడింది. దేవదూతలు జయధ్వనులు చేశారు, ఉదయకాల నక్షత్రాలు సంగీత ధ్వనులు చేశారు. ఆయన భూమికి పునాది వేశాడు. అది ఆది మొట్టమొదటి భూమిని దేవుడు చేసినప్పుడు. రెండవసారి ఆది కాండంలో ఆ ప్రభు నీళ్ళలో నుంచి భూమిని తీసినప్పుడు అక్కడ వేదన పడ్డాడు. మొట్టమొదట జయధ్వనులు చేసే దేవదూతలు. రెండోసారి ఆయన భూమిని నీళ్ళలో తీసినప్పుడు వేదన పడ్డాడు, అల్లాడిపోయాడండి. వేదన పడితో ఎందుకు అల్లాడిపోయాడంటే ఈ మానవ యొక్క పాపం దాని హృదయంలో గ్లోబ్లా తిరుగుతుంది. ఈ మానవ యొక్క పాపం ఈ ప్రపంచాలు ఎలా కట్టబడితే అనేది గ్లోబ్ తెలిసి చదువుకున్న వాళ్ళకి ఆ గ్లోబ్ అనేది తన హృదయంతరంలో తిరుగుతా ఉంది. ఈ మనుషుడు ఏ తత్వం చేస్తాడు, ఈ మనుషుడు ఏ పాపం చేస్తాడు, ఈ మనిషి వలన దేశాలు ప్రపంచం ఎలా అంతం చేయబడుతుంది, ఎలా అంతం చేయబడింది, ఎన్ని ప్రపంచాలు భూమి మీద నెలకొల్పబడతాయి. నేను గుడి చెప్పేప్పుడు ప్రపంచం ఎలా కూర్చబడిందో, తర్వాత నూతనమైన ప్రపంచం అది యెరూషలేములో ఎలా కట్టబడుతుందో, దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుందో అలాగా దశలుగా ఈ ప్రపంచం ఈ భూలోకం అన్ని విధాలుగా కట్టబడుతూ వచ్చిందండి. ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవి అన్నట్టు దాంట్లో ఎవరి రాష్ట్రపతులు ఉంటారు. ప్రపంచంలో దేవుని వాక్యం నిర్మాణమైనది ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు అన్నాడు దాంట్లో. ఆయన ఈ ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైన ప్రపంచాలు. ప్రపంచం అంటే నువ్వు అన్నాడు దాంట్లో. ప్రపంచము లేదు, ప్రపంచములు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎన్ని ప్రపంచాలు కట్టబడతాయో అంటే ఒకటి నిర్మూలమై నూతనమైన ప్రపంచం ప్రభు వచ్చాక ఎలా కట్టబడుతుంది, తర్వాత సంగతి ఎలా కట్టబడుతుంది. ప్రపంచం భూలోకంలో నూతనమైన ప్రపంచం ప్రభు దిగి వచ్చాక ఆ ప్రపంచం కట్టబడుతుందండి. అవన్నీ కూడా దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటి ఆ స్థానాలు
నీ ఆత్మలో దేవుని వాక్యం ఉంటే ఇవి నీ ప్రతి ఉంటే ఎండకాలం విలపించాలి. ఒక 14 సంవత్సరాల వయసులో నేను ఉన్నప్పుడు కాకినాడ మీటింగ్స్ లో గ్రూప్స్ చేశాను. అయితే 15 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా తక్కువే. నేను ఏ క్లాస్ చదువుతున్నాను, అంత వయసు కూడా ఉండదు. 12 సంవత్సరాలు 11 సంవత్సరాల వయసు ఉంటారు. గ్రూప్స్ చేసిన తర్వాత గ్రూప్ లీడర్ అడిగింది, పాపా నువ్వు రక్షించబడ్డావా అందే. రక్షణ ఏంటి అన్నాను. అదే నీ పాపలు ఒప్పుకున్నావా ఉంది. నేనే పాపం చేస్తాను అన్నా. కానీ ఏడ్చాను. ఇంటికి వెళ్ళాక ప్రభా ఏమి అడుగుతుందండి, నువ్వు రక్షించబడ్డావా, నువ్వు ఏ పాపం చేస్తున్నావు అడుగుతుంది. నన్ను నేను ఏ పాపం చేశాను? నేను ఎవరైనా 11 సంవత్సరాల బాలిక ఏ పాపం చేస్తుంది అనుకుంటారండి? ఏం పాపం అంటే అంటారు. ఓహో అప్పుడు కూడా మా డాడీ సినిమాలో పంపించేవారు, అది పాపం కదా అంతే నేను అనుకుంది. మళ్ళా మీటింగ్స్ వెళ్ళామండి, చిన్న మీటింగ్స్ వెళ్ళాం, గ్రూప్స్ చేశాను. గ్రూప్స్ చేసి మళ్ళీ అదే ప్రశ్న, నీ పాపాలు ఒప్పుకున్నావా అంటే అసలు నాకు ఏం తెలియలేదు. ఇప్పుడు కొంచెం ఏడుస్తున్నాను. ప్రభా నేను ఏంటి చెప్పు, నీ పాపాలు ఒప్పుకున్నావా అంటే ఏంటి? ప్రభా నన్ను క్షమించు, నేనేదో నీ దృష్టిలో చేస్తా, తెలియని వయసు. అప్పుడు నా హృదయం ప్రభు అంగీకరించిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సినిమాలు చూడటం అంటే, మా డాడీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి పోలీసు వాళ్ళని ఇచ్చి పంపించి కారు ఇచ్చి జీప్ ఇచ్చి సంవత్సరానికి 4-5 సినిమాలు చూసేవాళ్ళం అండి. చెప్తున్నా మీకు, ఎవరు చెప్పారు నాకు సినిమాలు చూడద్దని? ఎవరు చెప్పలేదండి, దేవుని ఆత్మ చెప్పింది. కార్డ్స్ ఆడద్దని ఎవరు చెప్పారు? దేవుని ఆత్మ చెప్పింది. పిల్లలతో అక్క చెల్లెలు తమ్ములతో ఇవన్నీ చిన్న చిన్న పాపాలు అనుకున్నా సరే, అప్పుడు హృదయం నా పవిత్రపరచబడటం గమనించుకున్నానండి. అప్పుడు నా హృదయం పవిత్రపరచబడిన తర్వాత దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందంటే, మీరు దేవుని మరియు దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎదుగురా. ఏంటిది? ఆ బాల్యకాలంలో ఏ వ్యక్తి అయినా సరే అలా తలుస్తాడండి, తలుస్తాడా? అడుగు పెట్టుకోము. బాల్యకాలంలో నా హృదయంలో నా ఆత్మ అడుగుటం ప్రారంభించింది. ప్రభా ఏంటి నా హృదయంలో నీ ఆలయం చేసుకోవడం అంటే ఏంటి? నీ హృదయం నేను దానిలో నివసిస్తాను. నాకు ప్రభు చర్చ లేదు, నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంట్లోనే ఉంటాం. బైబిల్ గ్రంథం చదువుతుంటే దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క లైన్ గురించి చెప్పాడండి, ఒక్కొక్క లైన్ గురించి చెప్పాడు. ఇది అప్పుడు నాకు తెలిసిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు నాకు గురించి చెప్తున్నాడని. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ఒక బైబిల్ గ్రంథాన్ని విడదీసి చూపిస్తూ వచ్చిందండి. అది నా మొట్టమొదటి రహస్య జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో బయలుపరిచే విషయాల్లో అది మొట్టమొదటిదండి నాకు ఇంతవరకు అప్పచేస్తున్న విషయం. విశ్వాసం ద్వారా ఈ కృప ప్రవేశించకరమే అన్నాడు. కానీ ఈ కృపలోనికి ఎలా ప్రవేశిస్తున్నా అంటే ఎఫ్సి పత్రికలో రాయబడి ఉందండి. ఎన్నోన్నాయి దాంట్లో. అంటే ఏ చెప్తాప్పుడు మీకు నేను ఎఫ్సి పత్రికలో కృపామహిమ అన్నాను. తర్వాత 2వ అధ్యాయం నుంచి కూడా కృపా మహదైశ్వరం అన్నాడు, పరిశుద్ధుల ఐశ్వర్యం అన్నాడు. తర్వాత 7 ఉన్నాయి పాయింట్స్ దాంట్లో. అవన్నీ కూడా పుస్తకాల్లోకి వెళ్ళాలి. నేను ఇక్కడ మీ ముందు కూర్చొని చెప్పడానికి ఆ పాయింట్స్ కుదరదు. కృపామహదైశ్వరం అన్నాడు. కృప కలిగిన వ్యక్తి ఆత్మకి మహిమేశ్వరంగా ఆత్మ నిలబడిపోయిందండి. మహిమేశ్వరం కృప మహిమలో ప్రకాశించే కృపామహిమ అన్నాడండి. అక్కడ కృపా మహదైశ్వరం అన్నాడు. కృప మహిమలో నుంచి ఐశ్వర్యంగా మారిపోయిందండి. ఆత్మ తరగని సంపదండి. ఈ రత్న వాసులు కాదండి, ఈ వజ్రాల కోసం పరిగెట్టేది కాదు, ఈ యొక్క రత్నాల కోసం పరిగెట్టేది కాదు. పగడముల పేరు దాని ఎదురెత్తకూడదు, ముత్యముల పేరు దాని ఎదురెత్త దేవుడు రాయడం అవి ఎక్కడ లేవు. ఎక్కడున్నాయండి? పరలోక సంపద. ఆ పరలోక సంపద ఈ బైబిల్ గ్రంథంలో ముద్రించి ఆత్మ కృపామహదైశ్వర్యం అన్నాడు. పరిశుద్ధుల ఐశ్వర్యం అన్నాడు. మూడో వచ్చింది. లోతు అన్నాడు, ఎత్తు ఎడలు అన్నాడు. పరిశుద్ధుల ఐశ్వర్యం దాంట్లో నీ ఆత్మకి ఏం పెట్టింది అన్నాడు. ఈ ఐశ్వర్యంలో అడుగు పెట్టుకోగానే ఒక వ్యక్తి ఏలు పెట్టే తన ఆత్మ జీవితాన్ని కొనసాగించాడండి. 1000 మంది 1,00,000 మంది ఒక చేయి ఒక ఫింగర్ పెట్టి అంతే అంతవరకు వెళ్ళాడండి. ఆ ఐశ్వర్యంలో తన ముఖాన్ని ముట్టుకోలేదు. ఐశ్వర్యంలో తన ముఖాన్ని పెట్టుకుని కన్నీళ్ళు ఖర్చలేదు. కలువరి రక్తంలో తన హృదయాన్ని పెట్టుకుని కన్నీళ్ళు ఖర్చలేదండి. కలువరి రక్త దారుల్లో క్రీస్తు ప్రేమలో తన యొక్క ప్రేమ ఐక్యమై పరిశుద్ధి హస్తాల్లో తన ముఖం పెట్టుకుని కన్నీరు ఖర్చారు. ఎప్పుడైనా మీ ఆత్మ ఖర్చుంది? ఎప్పుడైనా కన్నీరు నిరంతరంగా ఖర్చుందా? మనం శ్రమలు అనుభవిస్తుంటాం. ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కూడా శ్రమలు అనుభవించుకోలేడండి. విస్తారమైన శ్రమలు అనుభవించిన వారు ఎందుకంటే అది చాలా భయంకరమైనదండి ఆ శ్రమలు.
నేను చెప్పలేని విషయాల మీద శ్రమ అంటేనే భయం అనుకున్నాను. ఆ విస్తారమైన శ్రమల్లో నీ కన్నీటిలో కన్నీటి బిందులు కూడా ఉంది. నీ కళ్ళల్లో కన్నీటి బిందులు అవి కూడా ఇంకిపోతాయి. అవి కూడా ఇంకిపోతాయండి. లేదు ఉండవు. అప్పుడు నీ పెదాలు పేలిపోయినటువంటి నీ పెదాలు ప్రభు దర్శనం కోసం నీ ఆత్మ కదలిపోతుంది, ఇలా వినిపిస్తుందని పేలిపోయిన పెదాలు మాటలు కాక దేవుని మాటలు కాక ఎక్కి ఏడుస్తూ దొరుకుతుందండి. ఫలాంగాన్ని చెప్పకుండా నీ దేవుని సన్నిధిలో నీ కన్నీళ్ళు ఏరులేకపోతాయి అనుకుంటాం మనం. ప్రభా ఈ స్థాయి ఎందుకు ఇంత కఠినమైన స్థాయిని ఇచ్చావు నాకు, ఎందుకు ఇంత కఠినమైన స్థాయిని ఇచ్చావు ప్రభా అనుకున్నటువంటి దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయండి. ఎటువంటి జీవితాన్ని ఇచ్చావు నాకు, ఈ జీవితం నాకు ఎందుకు ఇచ్చావు ప్రభా అనేది ప్రశ్నించినటువంటి దినాలు చాలా ఉన్నాయి. అది ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థానాన్ని కట్టడాలు పడుతుందని నాకు తెలియదు. ఆత్మీయ కట్టడాలలో ప్రభు యొక్క మహిమాయుక్త మధ్యలో నా ఆత్మలో కుమరించబడ్డాయని, నా ఆత్మ కట్టబడ్డాయని నాకు తెలియదు. ఆ మహిమాయుక్తం తెరులో ఆ నీతి దారిలో నీతి కుమరించబడిందని నాకు తెలియదు. ఆయన నీతిని నేను చూసినప్పుడు ఆయనలో నన్ను నేను చూసుకోవాలని నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత ఆ నీతి నీ హృదయంలో ఉంటే ఆయన నిన్ను చూస్తాడు, నువ్వు ఆయన చూస్తావు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క స్థలాలు నీ ఆత్మలో ముద్రించబడ్డం చూస్తావు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినటువంటి స్థానాలు, నీకు పడనటువంటి స్థానాలు నీ ఆత్మ వేరు చేయలేవని విషయం చెప్తున్నా. ఆయన రక్తంతో ముద్రించాడు, కానీ మహిమతో కూడా నీ ఆత్మ ముద్రిస్తాడు. జ్ఞాపకిస్తుంది. చాలా మందికి అర్థం కాదు. రక్తంతో ముద్రించబడినటువంటి నీ ఆత్మ, మహిమతో నీ ఆత్మ చెక్కబట్టడం గమనిస్తావు. రక్తంతో చెక్కబడిన నీ ఆత్మ కొణాలలో మహిమ కొణాలు నీ ఆత్మ ఉండే సంగతి నీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే నీ ఆత్మ దేవునితో పెరుగులాడే సమయంలో నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు పరిశుద్ధమైన పరిచర్య నీ ఆత్మ అప్పగించబడదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. అందుకోసం ఈ కృప మహిమతో కూడింది, కృప ఐశ్వర్యంతో కూడింది. రెండు విషయాలు చెప్పాను. కృపామహద ఐశ్వర్యం తరతరములకు ఉండేది. అది పరిశుద్ధ ఐశ్వర్యంగా క్రీస్తు ప్రేమను లోతును ఎత్తున వెడల్పుని బయలుపరిచి దాంట్లో 2-3 చెప్తున్నా సరే పూర్తి అవ్వదు. నేను చెప్పేది పూర్తి కాదు. అందుకంటే ముందుకు వెళ్ళడానికి నాకు కుదరదని విషయం చెప్పాను మీకు. నేను మీరు రాసుకుని ధ్యానిస్తే మీకే బోర్డు థాట్స్ వస్తాయి దాంట్లో. అందుకే మీకు చెప్పాను నేను ఆ విధంగా రాసుకోండి అని చెప్పి. తర్వాత అది ఓ మాట రాయబడి ఉంది. ఎక్కడంటే అది ఫిలిప్పీ రోమా రాసిన పత్రికలో 10:4-5 వచనాలు దాంట్లో రాయబడి ఉంది. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన ఈ నీతిని కాక క్రీస్తు నుండి విశ్వాస మూలమైన నీతిని అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి నీతి కలవడని అని ఇది ఆయన అగ్గుడి నిమిత్తం. ఇది ఎక్కడ రాయబడిందంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడింది. నమస్కారం. క్రీస్తు అనుగ్రహించు నీతి విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. అర్థం ధర్మశాస్త్రమైన మూలమైన ఆ నీతిని కాక ధర్మశాస్త్రం మూలంలో ఉన్నటువంటి నీతి కప్పివేయబడిందండి. ధర్మశాస్త్రంలో తెరలాగా కప్పివేయబడింది. ఆ తెరలేకపోయారండి. ఆ తెరలేకపోయారు. ధర్మశాస్త్రంలో దాచబడి ఉన్నటువంటి నీతి, ఆ నీతి మానవ జీవితానికి అందించబడలేదు. ఎందుకంటే కంటికి కన్ను పంటికి కన్ను దెబ్బకి దెబ్బ అటువంటి నీతి. ఆ నీతి చాలా కష్టతరమైన నీతి. ఆ నీతి ముయ్యబడిన నీతి, ధర్మశాస్త్రం యొక్క నీతి తెరల చేత కప్పబడినటువంటి ఆ నీతి, సినాయి కొండ మీద ఆ ప్రకాశించినటువంటి ఆ నీతిలో మోషే దేవుని చూడాలనుకున్నప్పుడు బండ సొందులో ఉన్న క్రీస్తుని చూడాలనుకున్నప్పుడు బండ సొందులో దాచబడిన క్రీస్తు యొక్క నీతిని మోషే చూపించాడండి. అప్పుడు చూపించినప్పుడు తన హృదయం ఊరటి చెందింది, లేదా ఊరటి చెందలేదు. సేవా జీవితం ఊరటి చెందలేదు. లక్షల కాల్గుణాన్ని, లక్షల జనసమూహాన్ని నడిపించాలి. ఎక్కడ చూసినా పాపం అంటుకుపోతుంది. ఎటు నడిచినా పాపం అంటుకుపోతుంది. ఏ మూలకెళ్ళినా పాపం అంటుకుపోతుంది. ఈ పాపం యొక్క కణజాలాలు భూమి మీద ఎలా విస్తరించున్నాయి. ఏర్పరచబడిన వారిని సైతం కూడా ఈ పాపం అంటుకుని వారి జీవితాలు నాశనం చేయడానికి సిద్ధపరచబడి కమ్ముకున్నటువంటి ఈ పాపం క్రియలు, ఈ పాపం రేణువులో ఒక వ్యక్తి ఒక సేవా జీవితం అనేది రాణించడం అనేది క్రీస్తు మహిమతరల్లో నీ ఉదయం ముద్రించబడితే ఆ మహిమతరల్లో మా క్రీస్తు మహిమను చూడగలిగితే దీన్ని జయించగలుగుతాం. అందుకోసం 8వ అధ్యాయం రోమీ రాసిన పత్రిక క్రీస్తు చేసిన జీవం ఆత్మిక నియమం పాపం మరణం నియమం నన్ను విడిపించింది. ధర్మశాస్త్రం దేనిని చేయగలకపోయినా దేవుడు దాన్ని చేశాడు. దాంట్లో చేశాడు ఆయన. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక చూసుకోండి. ఆ నీతిలో నా హృదయం నిలబడి అన్నమాట. ఆ నీతిని బట్టి నాకు ప్రభు ఈ స్థానాలు ఇచ్చాడు అన్నమాట అర్థం. ధర్మశాస్త్రమైన నీతిని కాక ఫిలిప్పీ రాసిన పత్రికలో మన 3వ అధ్యాయం మధ్య భాగాల్లో ఆ నీతి క్రీస్తునందు విశ్వాసమైన నీతి, నేను ఆయనలో కనబడాలి.
ప్రభా నేను నీలో కనబడాలి ప్రభా, ఈ పరిచర్యలో నువ్వు పరిచర్యని నువ్వు చూడాలి ప్రభా, ఈ పరిచర్య నువ్వు చూడాలి. నువ్వు చూడకపోతే ఈ పరిచర్య రాణించదు తండ్రి, ఈ పరిచర్య రాణించదు. మానవ హృదయం కాదు, పరిశుద్ధుల హృదయం పుట్టుకడుతుంది, పరిశుద్ధుల హృదయం పుట్టుకడుతుంది. అది సంఘ జీవితంలో పరిశుద్ధులు ఏకమై ప్రార్థించవలసిన గడియలండి మీ గడియలు. అంతేగాని ప్రార్థించే వారిని అడ్డుకోవడం, ప్రార్థించే వారికి చేతులిచ్చి ప్రార్థించే వారికి తన హృదయ ప్రేమను చూపించేటువంటి పరిశుద్ధులు సంఘాలు నిల్వ ఉండాలండి. అది సంఘం అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి కారణం. అదే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు సంఘ జీవితాల్లో 10% ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి, కానీ 90% ఉన్నతమైన స్థానాలు ఇవ్వంటే కారణం ఏంటంటే అనేకమైనవి ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోక సంబంధమైన ఆక్షలు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి సిద్ధాంతాలు ఫాల్స్ అనమాట అవి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి కదా ఆచారాలు కానీ, దేవుని అటువంటి కార్యాలు సంఘ జీవితంలో ఎంటర్ అవటం కాదు, అవటం వలన ఆ యొక్క క్రీస్తు యొక్క దైవత్వాన్ని నేటి సంఘం అనేది సంఘం యొక్క ఆ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని విడవర్చి చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ వైఫల్యత సంఘంలో ఎదుగుతుంది. అంతేగాని నువ్వు బాగా చెప్పావు నేను బాగా చెప్పాను అనే విషయం కాదండి. అది నువ్వు బాగా చెప్పావు నేను బాగా చెప్పాను ఇది కాదు. తర్వాత ధర్మశాస్త్రమైన ఆ నీతి, అందులో దేవుని నీతి ధర్మశాస్త్రం, దేవుని నీతి దాచిపెట్టబడింది. ఎక్కడ దాచిపెట్టబడింది అంటే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రంలో దేవుని నీతి దాచిపెట్టబడింది. అది బయలుపరచబట్టం లేదు. ఎందుకంటే మానవుడు అక్కడ వెళ్ళలేదు, వెళితే గనక దెబ్బలు తగ్గుతున్నాయి, ఎవరు నిలవలేకపోతే. మోషే లాంటి వ్యక్తి నిలవలేకపోయాడు, తాను చూడలేకపోయాడు. అటువంటి దేవుడు మోషేని వచ్చి సాత్వికుడు, నా ఇంట్లో నమ్మకమైన వాడని చెప్పినటువంటి మోషే 1-2 విషయాలు అతను ఆ స్థానాన్ని చూడలేకపోయాడు. ధర్మశాస్త్రమైన ఆ నీతి మానవునికి నష్టం అంటే బైబిల్ ఉంచి రోమిల రాసిన పత్రిక దాంట్లో రాయబడింది. అలా అయితే కలువరి నీతి ఎంత మహిమకరమైన నీతిలో మహిమ ప్రకాశించింది అనమాట. కలువరి నీతిలో అది 2 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివి కొద్దిగా మీకు అర్థం అవుతాయి. కలువరి నీతిలో మహిమ ప్రకాశించిందండి. 3 విషయాలు. నీతి ద్వారా కృప అన్నాడండి, నీతి ద్వారా పరిశుద్ధత అన్నాడండి, ఈ కలువరి నీతి ద్వారా మహిమ ప్రకాశించిందండి. 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ చేయడానికి కుదరదు. ఈ 4 విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు. ఇప్పటికి నాకు 5 నిమిషాలు తక్కువ తగ్గుతాయింది టైం. మరి నేను 90% సినిమాలు వచ్చినట్లయితే ఈ సబ్జెక్ట్ ని కంటిన్యూ చేస్తాను. దేవుని సన్నిధిలో వాక్యం చదవండి. రోమిలో వస్తున్న పత్రిక తర్వాత ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలో వస్తున్న పత్రిక ధర్మశాస్త్రం గురించి రాయబడింది. అది 5 నిమిషాలు చదువుతుంది. ఇప్పుడు తర్వాత మీకు చెప్పేది మీకు అర్థం అవుతుంది లేదా అర్థం కాదు. ప్రాబ్లం తీసుకుని ప్రభు నీకు వందనములు తండ్రి, దయగలిగిన తండ్రి నీకు వందనములు. నీ సత్యాన్ని విడిదిటానికి నేను ఏమాత్రం కూడా ప్రభు నా జీవితం ఏంటి, నోటి మాట మాట్లాడలేని వ్యక్తిని తండ్రి వందనము. ఈ నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి సేవకులు సేవ చేసే బిడ్డలు స్త్రీలు ఎంతమంది వెలుగుస్తున్నారో, ఎంతమంది సృష్టిస్తున్నారో ఒక్కొక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. సర్వసత్యంలో నీ ఆత్మ వారి మీద నిలబడి ఉన్నట్లుగా, సత్యమైన మార్గాల్లో వారు ప్రకాశించినట్లుగా, సత్యమైన మార్గాల్లో నీ యొక్క ప్రత్యక్షతని ప్రభు సంఘమునికి ఇవ్వగలిగినట్లుగా ప్రభు మీ కార్యం సఫలం చేయతండి. ఒకరొక్కరిని ఆశీర్వదించండి. నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభు సాధారణ అంధకారికి లేకొచ్చమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.